బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్కి కెరియర్ మొత్తంలో ఎన్టీఆర్లా పెద్ద విజయాలు పాన్ ఇండియా లెవెల్లో దక్కినట్టయితే ఇప్పటికైతే లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్, ట్రిబుల్ ఆర్, దేవరా లాంటి పాన్ ఇండియా హిట్లతో దూసుకుపోతున్నాడు. హృతిక్ హ్యాండ్సమ్గా, గ్రేట్ డాన్సర్గా, మంచి నటుడిగా సౌత్లో కూడా తన ఇమేజ్ అయితే తనకుంది. ధూమ్ 2 వల్ల సౌత్లో కూడా తన మార్కు తాను చాటుకున్నాడు. కానీ పాన్ ఇండియా హిట్తో పాటు 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టే అవకాశం మాత్రం తనకు ఇప్పటివరకైతే దక్కలేదు. కానీ ఒక్క సాలిడ్ హిట్ పడితే పాన్ ఇండియా లెవెల్లో తనకి ఎదురులేదు, తిరుగులేదు. ఆ అవకాశం తనకు ఎన్టీఆర్ రూపంలో వచ్చేసింది. హృతిక్ ఎన్టీఆర్తో కలిసి చేసిన వార్ 2 మూవీ పాన్ ఇండియా హిట్ కొట్టడమే కాదు, 1000 కోట్ల కలతో పాటు 2000 కోట్ల కల కూడా సాకారమయ్యేలా కనిపిస్తోంది. ఆల్రెడీ వార్ 2 మూవీ రిలీజ్కి ముందే 1500 కోట్ల నుంచి 1800 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ బాలీవుడ్ నెంబర్ 1 బ్యానర్ అయిన యాష్రాజ్ ఫిలిమ్స్లో హిట్ ఫ్రాంచైజీ వార్ సీక్వెల్గా వార్ 2 వస్తోంది. ఇందులో సౌత్ నుంచి ఎన్టీఆర్, నార్త్ నుంచి హృతిక్ కాంబినేషన్ అనగానే డ్యాన్స్ లవర్లో ముందు పూనకాలు పెరిగిపోతున్నాయి. సో మొత్తానికి హృతిక్ కళ ఎన్టీఆర్ రూపంలో తీరబోతోందన్నమాట. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు రీసౌండ్ ఇస్తోంది. ఫ్లాప్ వచ్చిన డైరెక్టర్స్కి హిట్ ఇస్తూ ఒకవైపు తనతో నటిస్తే చాలు రికార్డులు నడుచుకుంటూ వస్తాయి అనేలా తారక్ హవా నడుస్తోంది. మరోవైపు తన మిత్రుడు రామ్ చరణ్కు పెద్ది కథ పంపడం, మరోవైపు అల్లు అర్జున్, తారక్ డైరెక్టర్స్ తారక్తో నటించిన హీరోయిన్స్తో సినిమా తీసేందుకు ఆసక్తి చూపటం, వరుసగా 1/2 డజన్కు పైగా సినిమాల డేట్స్ కన్ఫామ్ అవ్వటం, దాదాసాహెబ్ ఫాల్కే, డ్రాగన్, వార్ 2, త్రివిక్రమ్ మూవీ, నెల్సన్ దిలీప్, సందీప్ రెడ్డి వంగ, దేవర 2 ఇలా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. దీనితో ఆయన అభిమానుల ఆనందానికి అవధులైతే లేవు.